అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మల్లా హోమ్. టైం 3 అవుతుంది. మా చిన్న స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే ఫంక్షను. ఇక మా చిన్నను పంపించేసి రావాలి మళ్ళీ రిటర్న్. డోర్ లాక్ వేస్తారా? బ్యాగ్ అంటే ఇప్పుడు డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ విప్పిన తర్వాత వేరే కాస్ట్యూమ్ వేసుకుంటారు కదా డాన్స్కి, అవి ఈ బ్యాగ్లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ పెట్టాను, స్నాక్స్ కొని ఇవ్వాలి. కేక్ చాలా చిన్న బ్యాగ్ నేను తీసుకుంటాను అమ్మా, బ్యాగ్ నేను తీసుకుంటాను. సైకిల్ నేను వస్తాగా ప్యాంట్ వేసింది. ఎండ అయితే బాగుంది ఎండ. నేనైతే ఏం తయారు కావాలి, జస్ట్ డ్రెస్ వేసుకొని మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి తయారయ్యి ఫంక్షన్కి వెళ్ళాలి. జస్ట్ డ్రెస్ వేసుకున్నాను. దాన్ని పంపించేసి మళ్ళీ ఇంటికి రావాలి. దాన్ని గేట్లో వచ్చేసి ఎండ బాగుంది కదా. మమ్మీ వాటర్ బాటిల్ పడుతుంది అని చూడు. జాకీ రాలేదు ఎందుకో ఈరోజు. ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఓకేనా? మల్లికార్జున స్వామి టెంపుల్ అంతకుముందు వీడియోలో చూపించాను. ఆ టెంపుల్ దగ్గర అనమాట చాలా ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరౌండింగ్ చూపిస్తాను. స్వామి టెంపుల్కి వెళ్ళారు. డౌన్లో ఉన్నాం, ఇక్కడ పైకి వెళ్తున్నాం. వేరే రూట్ కూడా ఉంది. ఇదేమో ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర నుంచి రూట్. వేరే అంతకుముందు చూపించుకుంటేమో పాత ఇంటి దగ్గర నుంచి ఆ రూట్ అనమాట. రెండు రూట్లు ఉన్నాయి. రీచ్ అయ్యాం. మా చిన్నుని డ్రాప్ చేసి వచ్చి నేను కూడా రెడీ అయ్యి మళ్ళీ 5:30 కల్లా మా చిన్ను దగ్గరికి రిటర్న్ అయ్యాం. వచ్చి చూసేసరికి సడన్ షాక్ అనమాట. మా చిన్నుతో పాటు శివతాండవం డ్యాన్స్ చేసే వాళ్ళందరినీ కూడా శివతాండవం గెటప్ అంటే కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ వేసి రెడీ చేసి ఉంచారు. చిన్న నవ్వు అన్నీ ఇల్లుండనా? ఓకే. ఇక్కడ ఒక 2 క్లిప్స్ వరకు కూడా ఒరిజినల్ వాయిసే ఉంచాను. అంటే పిల్లల హడావుడి, ఆ మేకప్ వేసుకునే వాళ్ళ హడావుడి ఎలా ఉంటుందో మీకు చూపించాలని ఒరిజినల్ వాయిసే ఉంచాను అనమాట. ఇంకా మా నాని మా చిన్నును నన్ను కలిపి వీడియో షూట్ చేశాడు. ఆ తర్వాత నేను మా చిన్నుని మా నాన్న ఇద్దరిని కలిపి వీడియో షూట్ చేశాను అనమాట. అది అయిపోయిన తర్వాత మా చిన్ను ఒకసారి శివతాండవం డ్యాన్స్ వేసి చూపిస్తాను మమ్మీ అని అనేసరికి సరే వేయి, ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది కానీ చెప్పానమాట. అక్కడ స్టెప్ వేసి చూపించేసరికి కొంచెం ధోతి అనేది లూజ్గా ఉండి కాళ్ళు అడ్డుపడింది. ఇంకా నేను దాన్ని సెట్ చేశాను అనమాట. సెట్ చేసి ఇంకా మా చిన్నుకి బాయ్ చెప్పి ఇంకా ప్రోగ్రామ్ దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా అక్కడికి వచ్చి కూర్చున్నాము. వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ హాఫ్ సీట్లు ఫుల్ అయిపోయినాయి. ఇంకా మేము మిడిల్లో ఉన్నాము. అంటే మా చిన్ను దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇంకా కూర్చునేసరికి సీట్లు ఫుల్ అయిపోయినాయి అనమాట. మేము మిడిల్లో ఉన్నాము.
ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది చూస్తూ ఉన్నాను అనమాట. మా చిన్నుకి కావాల్సినటువంటి స్నాక్స్, ఇంకా తనకు స్ప్రైట్ బాటిల్ అవన్నీ కూడా అంటే మేము మా చిన్ను దగ్గరికి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళి తనకిచ్చేసి, ఇంకా మేకప్ అవన్నీ చూసి ఇంకా బాయ్ అని చెప్పేసి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏమో కొంచెం ఒక వెల్కమ్ డ్యాన్స్తో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెల్కమ్ సాంగ్ డ్యాన్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క దాంట్లో ఉంటుంది కదా. ఒక్కొక్కరు ఏ ఏ దాంట్లో పార్టిసిపేట్ చేశారో దానిలో విన్ అయిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మా చిన్ను డ్యాన్సు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా చిన్ను వాళ్ళదే ఈ డ్యాన్సు. 3 బ్రాంచ్లు కలిపి ఇక్కడ యాన్యువల్ డే ఫంక్షన్ చేశారు. మొబైల్ పట్టుకొని చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కనిపించేది మా బాబు, కాకపోతే క్లారిటీ లేదు. నేనేంటంటే మొబైల్ జూమ్ చేసి వీడియో షూట్ చేయడం చేయలేదన్నమాట. దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అసలు మా చిన్ను ఫేస్ అనేది, అంటే ఎవరి ఫేస్ కూడా క్లియర్గా కనిపించలేదు. అదొకటి చాలా మిస్ అయింది అనిపించింది. అంటే ఇంకా తను డ్యాన్స్ చేస్తుంటే తన్నే చూస్తూ ఎంజాయ్ చేసేసరికి చిన్న లోపం అనేది జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మా నాని అయితే క్లాప్స్ కొడుతున్నాడు. ఇంత బాగా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. అందరు పిల్లలు కూడా మస్తు జోష్తో చేశారు. అసలే శివతాండవం అంటే కొంచెం ఉగ్రరూపం కదా, ఆవేశంతో చేయాలి. చాలా బాగా చేశారు. నాకైతే అసలు చాలా చాలా నచ్చింది, మా నాని కూడా. నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత కొన్ని డ్యాన్స్లు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా చిన్నది అయోధ్య స్కిట్ ఒకటి ఉంది. దాంట్లో ఒక చిన్న గెటప్ అనమాట, అంటే గరుడ గెటప్. ఆ గరుడ గెటప్లో మళ్ళీ మేకప్ చేశారు. అంటే మళ్ళీ శివతాండవం డ్యాన్స్ కాస్ట్యూమ్ అన్నీ తీసేసి మళ్ళీ గరుడ గెటప్ వేశారు. అది ఇక్కడ ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. బ్లాక్ డ్రెస్లో కనిపించేది మా చిన్ను గరుడ గెటప్. అది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అయ్యేటప్పుడు మా నాని ముందే లేచి వీడియో షూట్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ టైం మిస్ అయ్యాడు కదా, మళ్ళీ సెకండ్ టైం మిస్ అవుతానేమోనని ముందే లేచి వీడియో షూట్ చేశాడు. అక్కడ నేను కూడా వీడియో షూట్ చేశాను. అదే అయోధ్య స్కిట్ జరుగుతుంది. సెకండ్ పర్ఫార్మెన్స్ ఏంటిది, అది అయోధ్య స్కిట్టా? అయోధ్య స్కిట్లో గరుడ పర్ఫార్మెన్స్. నా పక్కన ఈ యాన్యువల్ డే ఫంక్షన్ మొత్తం చాలా సూపర్గా జరిగింది. ఈ యాన్యువల్ డే ఫంక్షన్కి హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే పేరు పేరున నేను చెప్పలేను కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మొత్తం మంచిగా అవి ఏమంటారు, వెదురుతో చేసిన పందిళ్ళు పైకి చూపిస్తున్నారు చూడండి. ఇది పందిళ్ళలాగా వేశారు. సమ్మర్ స్టార్ట్ అయిందిగా, వేడిగా ఉంటుందని ఇంకా ఇట్లా వెదురు కర్రలు ఉంటాయి కదా, ఆ వెదురు కర్రల పైన ఇట్లా వీటిని ఏమంటారు, విలేజ్లో ఉంటాయి మరి, అవి పైన కట్టేశారనమాట. బ్యాంబూ చేపల్లాగా ఉంటుంది. ఇంకా కాస్ట్యూమ్స్ తీసేయాలి కదా. ఒక పెద్ద అవార్డు ఇచ్చారు, ట్రాఫీ ఇచ్చారు. దేనికి? ఐఐటిలో వచ్చింది. ఐఐటిగా అది ఫస్ట్ క్విజ్ అనుకున్నా నేను. క్విజ్ కాదంట, ఎగ్జామ్ ఏనంట. ఐఐటి శ్రీతో అని చెప్పారుగా. అది ఓన్లీ ఆ ఒక్క ఎగ్జామ్కే, మిగతా అన్ని ఎగ్జామ్లు కలిపితే నాకు టాప్ వచ్చిందంట. అవునా? లేదు, అది అదే ఇంకా ట్రాఫీ అన్నిటి కలిపి. చిన్ను పాపం డిన్నర్ కూడా చేయలేదు. 12 అయింది కదా టైం. 12:30 అయింది. డిన్నర్ కూడా చేయలేదు. పాపం దాహంగా ఉంటే ఇంకా స్ప్రైట్ బాటిల్ వచ్చేటప్పుడే ఇప్పించాం అనమాట. 3కి ఇక్కడ డ్రాప్ చేసాం కదా, అప్పుడే కొనిచ్చాము. తాగుతున్నాడు పాపం. డిన్నర్ కూడా చేయలేదు. బాగా పర్ఫామ్ చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో డాన్స్ చేస్తాడని. బాగుంది. వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. స్టార్ట్ అవుతాం ఇంకా. నేను చిన్న రసగుల్లా రాగానే ముందు ఖర్చుతో మేకప్ అయితే తూడ్ చేశాను. పోయినంత వరకు పోయింది, మిగతాది రేపు ఇంకా
ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నావు? డిన్నర్ కూడా చేయలేదు. 5 to 1 అయింది. ఇప్పుడు డిన్నర్ చేయాలి, ఆకలిస్తుంది. అక్కడ చేయడానికి కూడా కుదరలేదనమాట. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా వేయలేదు. వెళ్ళిన వాళ్ళైతే వెళ్ళారు కానీ ఇక మేమైతే వెళ్ళలేదు. డిన్నర్ స్టార్ట్ చేస్తాం. చిన్ను సరే, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. డిన్నర్ చేసి పడుకోవడం ఇంకా. ఓకే, బాయ్, గుడ్ నైట్.